ఫ్లాక్స్ సీడ్స్ వీటిని మనం అవిసె గింజలని కూడా అంటాము. సో చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ వీటిలో ఉన్న పౌష్టిక వాల్యూస్ చాలా ఎక్కువ. ఇవి బేసిక్‌గా ఫైబర్ రిచ్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం. కొంచెం మోతాదులో మనకి విటమిన్ బి1, థయామిన్, దాంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. సో వీటి విలువలకొస్తే ఇవి బేసిక్‌గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది రిచ్. సో వన్ ఆఫ్ ద వెజిటేరియన్ ఫుడ్ ఎందులో అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయో అవి అవిసె గింజలు. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. సో కార్డియాక్ హెల్త్‌ని మెయింటైన్ చేస్తుంది. దాంతో పాటు మన బ్లడ్ ప్రెషర్స్‌ని కూడా తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ వల్ల మన పెద్ద పేగులు అంటే లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉన్న గట్ మైక్రోబయాటా కొంచెం పెరుగుతుందన్నమాట. దానివల్ల డైజెషన్ ఇష్యూస్ అవన్నీ తగ్గుతాయి. దీంతో పాటు ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ అబ్సార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో మన షుగర్‌ని, డయాబెటిస్‌ని కూడా నియంత్రణ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. దాంతో పాటు వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మన హెయిర్, స్కిన్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు ఇందులో లైకెన్స్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది మన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అన్నమాట. సో మనకి బాడీలోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. దాంతో పాటు హార్మోన్ బ్యాలెన్స్‌ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో కామన్‌గా మనకి ఈస్ట్రోజన్ రెగ్యులేషన్ అనేది చేస్తుంది. దానివల్ల మనకి మెనోపాజ్ సింప్టమ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో మనం ఈ డైట్‌ని, ఈ చిన్న సూపర్ ఫుడ్‌ని డైలీ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా? నార్మల్‌గా పిల్లలకైతే కొంచెం బెల్లంతో లడ్డూలు చేసి ఇవ్వచ్చు. జాగరీతో పాటు. దాంతో పాటు రోస్ట్ చేసుకొని మనం చిన్న సలాడ్స్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా స్మూతీస్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ట్రై చేస్తారా ఇక?